ఇప్పుడు గమ్యాన్ని, మార్గదర్శిని తెలుసుకున్నావు. నీ సంకల్పాన్ని దృఢంగా దానితో అనుసంధించటం తప్ప ఇప్పుడు చేయవలసిందేదీ లేదు. ఈ అనుబంధం బలంగా వృద్ధి పొందినప్పుడు ఎవరికి ఈ అనుబంధం ఉంది, దేనితో ఉంది అనేది తెలుసుకోవడం కష్టమవుతుంది. శారీరక ప్రజ్ఞ పోయి అసలైనదే మిగులుతుంది. మనం దాన్ని జీవశక్తి అనవచ్చు. దీనికి పైన చెప్పిందే సరైన పద్ధతి. లక్ష్యాన్ని నిశ్చయంగా ఛేదించటానికి గురువు సహాయం తప్పనిసరి. ఇందుకు శరీర ప్రభావం యొక్క భావముద్రలు పడకుండా తప్పించుకోవటం అవసరం. ఇది జరిగిన తరువాత కొత్తగా సంస్కారాలు ఏర్పడటం ఆగిపోవడమే కాక ఉన్నవి వృద్ధి చెందవు. నీకు ఇదివరకే నిర్దేశించిన ధ్యానమే దీనికి గల ఏకైక పద్ధతి. ఇప్పుడు నీవు సాధనను క్రమపద్ధతిలో కొనసాగిస్తున్నావని ఆశిస్తున్నాను. నా సేవలకు సంబంధించినంతవరకు నాకు సాధ్యమైన దానిని చేయటానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను. నీ గురువర్యులు మీ అందరి కోసమై నాకు అప్పగించిన ఆస్తిగా నేను కలిగి ఉన్న దానిని మీ అందరికీ పంచిపెట్టడానికి సదా ఆతృతతో ఉన్నాను. దాన్నంతటినీ మీతో తీసుకుపోగలిగినంత సమర్థులుగా మిమ్మల్ని తయారు చేయటంలో నా సేవలను స్వీకరించమని, అత్యున్నత సేవ చేసేటట్లు నన్ను నిర్బంధించమని నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆర్థిస్తున్నాను. నన్ను భౌతికంగా చూసే అవకాశం లభించనంత వరకు నేను అప్పుడే అక్కడ నీతో ఉన్నానని భావించు. ఇది నీలో లీనస్థితిని పెంపొందించటానికి సహాయపడుతుంది.